హాయ్ ఫ్రెండ్స్. ఇది పాల మీద మేగడ్ని స్టోర్ చేశాను ఫ్రెండ్స్. ఒక 3 డేస్ అవుతుంది. మేము డైలీ గేదె పాలు పోయించుకుంటాం. ఒక పావు లీటర్ పోయించుకుంటాం మా పాప కోసం. అది రోజు కాసినప్పుడు దాంట్లో మేగడ వచ్చింది ఫ్రెండ్స్. ఆ మేగడ తీసి నేను డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫస్ట్ స్టార్టింగ్ డబ్బాలో కొంచెం పెరిగేసి మనం తర్వాత మేగడేసి పెట్టుకుంటే ఫ్రెండ్స్, మేగడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఒక 2 డేస్ అయిన తర్వాత దీన్ని బాగా విస్కర్లో కానీ లేదా మిక్సీలో కానీ వేసి చాలా బాగా చిలకరించుకుంటే ఇది వెన్న తయారవుతుంది ఫ్రెండ్స్. ముద్దలా అవుతుంది ఫ్రెండ్స్. ఆ ముద్దని మంచి నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీన్ని మజ్జిగ అంతా పోయిన తర్వాత దీన్ని ఇలా శుద్ధలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఇలా పొయ్యి మీద పెట్టుకుంటే ఫ్రెండ్స్ మేగడ తయారవుతుంది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ముందు మెయిన్ మనం అన్నిట్లో వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడే ఫస్ట్ టైం మాట్లాడతాం. ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.